1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం. గురు పౌర్ణమి రోజు అసలు పౌర్ణమి అంటేనే చాలా మంచి రోజు అంటారు. ఇక గురు పౌర్ణమి అంటే తిరుగులేని రోజు. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? గురు పౌర్ణమి ఇది జూలై 29వ తారీఖు వస్తుంది. ఈ గురు పౌర్ణమి నాడు గురుదేవులని ఆరాధించడం మనకు ఆనవాయితీగా వస్తుంది. గురువులు అంటే ఎవరు అంటే మనకు అనాదిగా ఉన్నటువంటి గురువు వ్యాసుల వారు. ఆయన గురువు నారదుల వారు. అంటే మనకు నారదుల వారు మొదటి గురువు, తర్వాత వ్యాసుల వారు గురువు. గురువు గారి గురువు కూడా మన గురువుతో సమానం. కాబట్టి నారదుల వారు మహాగురువు. ఆయన చేయబట్టే మనం ఇవాళ ఇంత బాగా చక్కగా పురాణ ఇతిహాసాలన్నీ తెలుసుకోగలుగుతున్నాం. ఆయన వ్యాసుల వారికి చెప్పి రచింపజేసి అవి మనకు అందే విధంగా చేశారు. అసలు వ్యాసుల వారు ఎవరు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? అసలు వ్యాసుల వారికి ముందు పేరేంటి అంటే వ్యాసుల వారి అసలు పేరు కృష్ణద్వైపాయనులు. వీరి యొక్క తండ్రి గారు తల్లి గారు పరాశరుడు, సత్యావతి. అసలు కృష్ణద్వైపాయనుడు అనే పేరు వ్యాసుల వారికి తల్లిదండ్రులు పెట్టారు. అంటే ఇలా ఆ పేరే ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ వ్యాసుల వారు విష్ణుమూర్తి అంశ కాబట్టి కృష్ణ అని వచ్చింది. కృష్ణ అని పెట్టారు. ద్వైపాయన అనే ఒక ప్రాంతంలో వీరు పుట్టారు కాబట్టి ద్వైపాయనులు, మొత్తం కలిపితే కృష్ణ ద్వైపాయనులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వీరిని ఒక్కరిని పూజిస్తే చాలా అంటే వారి పరంపర మన గురువులు. గురువులు అంటే ఇక్కడ మొట్టమొదటగా మనం తీసుకోవాల్సింది ఏందయ్యా అంటే ఆధ్యాత్మిక గురువుల్ని తీసుకోవాలి. లౌకిక పరమైన విద్యలు ఇచ్చేటువంటి గురువుల్ని కాదు. అంటే ఇంగ్లీష్ చదువులు ఇవి కాదు. వీళ్ళు కూడా గురువులు వస్తారు, ఉపాధ్యాయులు. వీళ్ళు కూడా గురువుగా భావించవచ్చు. ఎందుకంటే మన నడవడిక ఏం చదివితే ఏమవుతాం, డాక్టర్ చదవాలి అంటే అని చెప్పి సాధన చేయిస్తేనే కదా మనం డాక్టర్ అయ్యి 10 మందిని బతికించగలిగి మనం కూడా పోషింపబడేది. కాబట్టి అలా గురువుగా తీసుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక పరంగా తీసుకోవాలి ఎక్కువగా. ఎందుకు అంటే మనది హిందూ దేశం, భారతదేశం ఆధ్యాత్మిక పరంకి మూలమైన దేశం. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ గురువుని గనక ఆధ్యాత్మిక పరంగా మనకు ఉపదేశం ఇచ్చినటువంటి గురువుల్ని గనక మనం కొలిచి వారిని గనక గౌరవించి వారిని గనక పూజించినట్లయితే జన్మరాహిత్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ లౌకిక పరమైనటువంటి చదువులన్నీ కూడా ఉదర పోషణార్థం కలిగి మళ్ళీ మళ్ళీ జన్మరిస్తాయి. కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువుల్ని కనుక నమ్మినట్లయితే జన్మరాహిత్యం, ఇంకొక జన్మ లేకుండా చేస్తారు. ఇది చివరి జన్మగా చేస్తారు. అందుకే గురువులు అంటే మొట్టమొదటగా వచ్చేది ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువులనే తీసుకోవాలి. వారు భగవత్ తత్వాన్ని ఉపదేశించి భగవత్ మంత్రాన్ని ఉపదేశించి ఆ యొక్క మంత్రం యొక్క శక్తిని మనకు అందించి దాన్ని మనం తదేకంగా చేస్తూ ఉంటే ఆ భగవత్ అనుగ్రహం ఈ గురువుల ద్వారా వస్తుంది. అందుకని ఆధ్యాత్మికపరమైనటువంటి గురువుల్ని ప్రధానంగా గురువుగా భావించాలి. అటువంటి గురువుల్ని ఈ రోజు నాడు అంటే ప్రతిరోజు కూడా ఆ గురువుల్ని కలవడము, చేయడము, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం, వాళ్ళ సన్నిధిలో కాసేపు గడిపి రావడం ఇదంతా కూడా చాలా విశేషం. ప్రస్తుత కాలంలో మనం గురువు చెంత కూర్చొని ఉండాలి, ఎప్పుడు గురువు దగ్గర ఉండాలి అంటే కుదరని పని. మన వ్యవహారాలు, మన సంసారాలు మనకు ఉన్నాయి కాబట్టి వెనకట ఉన్నట్టుగా గురువు చుట్టూ తిరగటం అంటే ఈ ప్రస్తుత కాలంలో కుదరని పని. కాబట్టి కనీసం ఫోన్లో మాట్లాడి, ఇవాళ ఫోన్లో మనకు అందుబాటులో ఉన్నాయి, ఫోన్లో మాట్లాడుతూ వారి ఆశీర్వచనం తీసుకుంటూ మధ్య మధ్య వారిని కలుస్తూ ఉన్నట్లయినా ఆ గురువుల యొక్క అనుగ్రహం వల్ల భగవత్ అనుగ్రహం వస్తుంది. భగవత్ అనుగ్రహం డైరెక్ట్ గా రాదు, గురువు అనుగ్రహం ఖచ్చితంగా గురువు ద్వారా మాత్రమే వస్తుంది. మన తలరాతను మార్చేవాడు గురువు. అది చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ తలరాత ఎట్లా మారుతుంది అంటానికి సరే ఈ గురువుల్ని నిర్ణయించటం. కానీ ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే ఆయన మీద రాళ్ళు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక గురువు గొప్పగా ఉన్నాడు అంటే ఆయనని అంత గొప్పవాడు కాదు అని ఈర్ష్యతోటి చెప్పేవాడు ఉన్నాడు. అలా చెబుతూ ఉంటే మన గురువుల గురించి కనుక చెబుతూ ఉంటే అక్కడ వాదించి వాళ్ళని ఖండించాలి. మన వల్ల కావట్లే వాళ్ళని వాదించటం, కానీ వెళ్ళిపోవాలి తప్ప అది వింటూ ఉన్నా పాపమే. గుర్తుపెట్టుకోండి, గురువు నింద వింటూ ఉన్నా కానీ పాపం చుట్టుకుంటుంది. దాని నుంచి రక్షించేవారు కూడా ఎవరు ఉండరు మళ్ళీ గురువు తప్ప. భగవంతుడు కూడా రక్షించాడు గురువు తప్ప. అన్నిటికంటే ముఖ్యమైన ఒకటి చెప్పనా అండి, తల్లిదండ్రి లేని పిల్లలన్నా ఉన్నారు కానీ గురువు లేని పిల్లలు మాత్రం ఎవరు ఉండరు. తల్లిదండ్రి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అనాథలు. తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గురువు ఉంటాడు.
ఏదో ఒక సమయంలో ఏదో ఒక చోట ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు గురువుగా మనకు లభిస్తారు. ఆ మార్గంలో మనం పయనించి ముందుకు వెళ్తాము. గురువుగా మనం ఒక్కసారి నమ్మామా, ఆయన గురించి ఎక్కడా కూడా చెడు భావన మనలో రావద్దు. నీవు ఒక్కసారి ఈయన మా గురువు గారు అని గనక నమ్మితే ఎట్టి పరిస్థితుల్లో చెడు భావన తీసుకోవద్దు. ఎవరు చెప్పినా వినొద్దు. వాళ్ళు అట్లనే అంటారు, నా గురువు నా గురువే. ఆ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం వస్తుంది. అందుకే దత్తాత్రేయుల వారు వీళ్ళందరినీ కూడా మనం తీసుకుంటాము. ఒక్క గురువు అనుగ్రహం, గురువు గారి అనుగ్రహం ఉందనుకోండి, మనకి సకల దేవత అనుగ్రహం ఉంటుంది. ఎట్లా అంటే సకల దేవతలకి గురువు గురుడు. దేవతలందరికీ గురువు ఎవరు అంటే గురుగ్రహం, గురుడు కదా. ఈ గురువు అనుగ్రహం ఉంటే ఆ గురువు అనుగ్రహం ఉంటుంది, గురుగ్రహ యొక్క అనుగ్రహం ఉంటుంది. అది కనుక ఉంటే సకల దేవత అనుగ్రహం మనకు వచ్చినట్లే. కాబట్టి గురువుని అత్యంత పరమ భక్తితో నమ్మాలి, పరమ భక్తితో ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పినట్లుగా నడవాలి. ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం ఉండి తీరుతుందంటే ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే ఆ గురువుల అనుగ్రహం తీసుకొని గురువుల చెంత మనకు ఉపదేశించినటువంటి మంత్రం గురువుల చెంత సాధన చేస్తూ ఉండాలి. అలా వీలు కాలేదు, దత్తాత్రేయ పారాయణం చేయాలి. నేను ఎక్కడో అమెరికాలో ఉన్నా అండి, గురువు దగ్గర కూర్చోవాలంటే నాకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రావడానికి కుదరదు. యుద్ధాలు కూడా జరుగుతున్నాయి మనకి. ఆ యుద్ధ పరిస్థితుల రీత్యా ఎవరిని ఎటు పోనీయట్లేదు, విదేశాల నుంచి బయటికి రానియట్లేదు అనుకున్నటువంటి వారు వాళ్ళ వీడియో కాల్స్ ఉన్నాయి కదా, అలా వారి దర్శనం చేసుకోవాలి. లేదు ఫోన్స్ మాట్లాడి ఆశీర్వచనం తీసుకోవాలి. అలా గురువు ఫోటో ఉంటుంది, ఫోన్లు కలవట్లే, వీడియో కాల్ కలవట్లే, గురువు గారి ఫోటో ఖచ్చితంగా ఎవరి దగ్గర సెల్ ఫోన్లో అయినా ఉంటుంది. గతంలో మనం తీసుకొని పెట్టుకుంది, దానికైనా నమస్కారం చేసుకొని చక్కగా దత్తాత్రేయ పారాయణం గనక చేసుకున్నట్లయితే తప్పకుండా గురువు అనుగ్రహం కలుగుతుంది, గురుడి అనుగ్రహం కలుగుతుంది, సకల దేవత అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఎవరైతే ఆ గురువు గారిని మనసా వాచా కర్మణ కొలుస్తూ ఉంటారో, వారి యొక్క సంపూర్ణ ఆశీర్వచనం తీసుకుంటారో తప్పకుండా వాళ్ళు ధన్యజీవులు అని చెప్పుకోవచ్చు. ఒక్క గురు పౌర్ణమి నాడే కాదు, ఎప్పుడైనా వారి ఆశీర్వచనం మనకు వెన్నంటి ఉంటే ఖచ్చితంగా మన జన్మ ధన్యం అవుతుంది. ఒక్క గురువుని కనుక మనం నమ్మితే ఇందాక నేను చెప్పినట్లుగా తలరాత మారిపోతుంది, ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మన తలరాత మారిపోతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కథ ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు సమయం లేదు, ఆ కథ వివరించేంత సమయం లేదు. దాన్ని ఇంకెప్పుడన్నా చెప్పుకుందాం. చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.